షలోమ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటి? దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా దేవునితో ఏం మాట్లాడుతున్నారో, దేవుడు నీకు ఏం ప్రామిస్ చేస్తున్నారో, బైబిల్ ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ చాప్టర్ Psalms 108 అండ్ వర్స్ 1 చెప్పేది ఏంటి? దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చెయ్యును. ఓ గాడ్, మై హార్ట్ ఈస్ ఫిక్స్డ్, I will sing and give praise even with my glory. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది అంటే ప్రశాంతంగా ఉంది, సమాధానంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని దేవుడికి, యేసుక్రీస్తు గారికి దావీదు మొరపెడుతున్నాడు. నేను పాడుచు స్తుతిగానము చేస్తాను, నా ఆత్మ పాడుచు గానము, పాటలు పాడతాను దేవా నీ కోసం, యేసయ్యా అని యేసుక్రీస్తు గారికి పాటలు పాడుతూ స్తుతిగానం చేస్తున్నాడు తన ఆత్మ ద్వారా. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే అతను, నా ఫ్రెండ్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, తను బహుగా బాధలో వేదనలో ఉన్నాడు. ఎందుకో తను గొడవలు పెట్టుకునేవాడు ఇతరులతో. ఆ గొడవలు పెట్టుకోవడంలో తను కొట్టాడు ఇతరులని. కొట్టినందుకు భయపడుతూ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు అతను భయంతో, వివిధ రకాల టెన్షన్స్తో, ఎవరు చంపుతారు, ఎవరు నన్ను పట్టుకెళ్ళి చంపుతారు అనేటువంటి టెన్షన్స్తో, హృదయంలో నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా భయభీతులతో ఉన్నాడు. ఆ భయభీతులతో ఏం చేయాలో చచ్చిపోయేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు నేను తనని ఏం చేశాను అంటే, తనని దేవుడి సన్నిధికి తీసుకెళ్ళాను, చర్చికి తీసుకెళ్ళినప్పుడు అతని గురించి ప్రార్థన చేశారు. అతని గురించి ప్రార్థన చేసినప్పుడు అతని హృదయము ప్రశాంతంగా అవ్వడము, తను ఎంతో సంతోషభరితంగా కావడము, తన యొక్క భయాలన్నీ పోవడము జరిగింది, రకరకాల టెన్షన్స్ పోవడం జరిగింది. అతని హృదయము ఎంతో గడబిడగా ఉండే హృదయము ప్రశాంతంగా, ధైర్యంగా మారింది. అతను ఎవరినైతే కొట్టాడో, ఎవరినైతే బాధ పెట్టాడో అవన్నీ కూడా లేకుండా, గుర్తుకు లేకుండా, టెన్షన్ లేకుండా చేశాడు. కొట్టిన వాళ్ళు ఎవరైతే కొట్టబడ్డ వారు ఉన్నారో వారు కూడా అతని మీద ఎటువంటి దాడి చేయకుండా దేవుడు తనను ఎంతగానో దీవించాడు. తన హృదయాన్ని నిబ్బరంగా, ధైర్యంగా వారిని కాపాడాడు పర్సన్ని. అలా తన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు కాపాడతాడు, ప్రేమతో ప్రేమించి వారిని దీవించినందుకు. అలా అతను దీవించినందుకు అతను దేవునికి పాటలు పాడాడు. తన హృదయం అంతటితో పాటలు పాడినప్పుడు దేవుడు సంతోషపడ్డాడు, దేవుణ్ణి మహిమపరచాడు తన పాటల ద్వారా. ఆ యొక్క డేవిడ్ అనే వ్యక్తి ద్వారా దేవుడిని నిత్యము ఘనపరిచాడు. జీవితాంతము కూడా అలా దేవుడు అతన్ని దీవించినందుకు, అతని హృదయాన్ని అతన్ని కాపాడినందుకు శత్రువుల నుంచి ఎంతగానో దేవుణ్ణి స్తుతింపసాగాడు. నీకు ఈరోజు ఏదైనా పరిస్థితుల గుండా ఉన్నావా? ఏదైనా భయాల చేత ఉన్నావా? ఏదైనా అప్పుల ఊబిలో ఉన్నావా? అయితే ఒకసారి ప్రార్థన చేయి, ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు నీపై కృప చూపుతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ప్రార్థిస్తారు నీ గురించి. అప్పుడు నువ్వు విడుదల పొందుకుంటావో. అప్పుల బాధలో ఉన్నావా? ఎవరినైనా కొట్టిన బాధలో, ఇరుకులో, ఇబ్బందుల, సమస్యలతో, ఏదైనా సమస్యలతో ఉన్నావా? అయితే ఒకసారి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు, వాళ్ళు ప్రార్థిస్తారు. అలా దావీదు దేవుణ్ణి నిత్యము స్తుతింపసాగాడు. ఎందుకంటే దేవుడు అతన్ని కాపాడినందుకు, అతనిపై కృపను, ప్రేమను చూపించినందుకు, ప్రతి విషయంలో ముందుండి నడిపించినందుకు అతన్ని ఎంతగానో అతడు దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో ఉండే దావీదును ఎంతో
ప్రేమించాడు కనుకనే తనకు విడుదల ఇచ్చాడు తన శత్రువుల నుంచి. తను అలా విడిపించినందుకు నిత్యము దేవుణ్ణి జీవితాంతం కూడా స్తుతింపాడు.